హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు అందరూ మన వ్లాగ్స్లో బైక్స్ గురించి ఎక్కువ అడిగేవారు, కానీ ఈ మధ్య హైలక్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. హైలక్స్ కొన్నప్పటి నుంచి మోడిఫికేషన్స్ కానివ్వండి, ఏదైనా ఏ వీడియోలో చూసినా సరే హైలక్స్ గురించి ఏదో కామెంట్ ఉంటుంది. యాక్చువల్లీ అన్ని మోడ్స్ అయిపోయిన తర్వాత మన హైలక్స్ ఏమేమి మోడ్స్ ఉన్నాయి అన్నీ క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను, కానీ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కొక్క పార్ట్ వేస్తూ కాదు. ఇన్ని రోజులు దీన్ని ఎందుకు మోడిఫై చేయలేదంటే నా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఇప్పుడు నా ఎక్స్ట్రా పార్ట్స్ ఏం కావాలంటే అది నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రసిద్ధ్ అని నా ఫ్రెండ్ గరాజ్కి వెళ్తున్నాను. నా హైలక్స్ని ట్రక్ అని పిలవాలో, కార్ అని పిలవాలో, పికప్ అని పిలవాలో అర్థం కాదు. నోటికేమో ఊరికే కార్ అని వచ్చేస్తుంది. ఎనీవేస్, ఇప్పుడు ప్రసిద్ధ్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాను. ఒక 2 days తర్వాత మన హైలక్స్ మనకు వస్తుంది. అన్ని మోడిఫికేషన్స్ ఇప్పుడే అయిపోతాయా అంటే అన్నీ ఇప్పుడే అవ్వవు, కొన్ని అయితే వచ్చేసాయి. నేను మెటల్ బంపర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. మన బంపరే అరౌండ్ 115 kgs అంట. చాలా సాలిడ్ బంపర్ ఒకటి పెడుతున్నాను దీనికి. అండ్ అండర్ బాడీ గార్డ్ ఒకటి వస్తుంది హ్యామర్ది. ఫ్రంట్ బంపర్ కూడా హ్యామర్దే, కింగ్ 2 అనుకుంటా దాని మోడల్ నేమ్. అండ్ దెన్ రోల్ బార్, క్యారియర్, షట్టర్ ఇవన్నీ ఇప్పుడు అయిపోతాయి. నేను సిసిఎస్లో నా వీల్స్ ఇంకా నా సస్పెన్షన్ ఆ 2 ఆర్డర్ చేశాను. ఒకటి థాయిలాండ్ నుంచి, ఒకటి యూఎస్ నుంచి రావాలి. సో అది సెపరేట్ వ్లాగ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇది సెపరేట్ వ్లాగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏవేవైతే సెట్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఇప్పుడు దీనికి చేస్తున్నామో ఇవన్నీ ఇప్పుడు ఒకటే వ్లాగ్లో చేస్తాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్లాగ్లా కాకుండా. ట్రాఫిక్ అయితే చాలా హెవీ ఉంది. ఇంత ఉంటుందంటే ఒక గంట ముందే స్టార్ట్ అయ్యేవన్నీ. నేను మోడిఫికేషన్ ఇంత ఎక్స్పెన్సివ్ అవుతుంది అనుకోలేదు, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పర్లేదు, కొంచెం ఎక్కువే అవుతుంది. సైలేష్ అన్నదానికి 12 lakhs అయింది. మన దానికి ఎంత అవుతుందో తెలియదు. సైలేష్ అన్న బంపర్ 2.5 lakhs, మనది 2 lakhs లోపే ఉంది. అండ్ సస్పెన్షన్ మనది ఎక్కువ. సైలేష్ అన్నది అరౌండ్ 2.5 అయితే మన 3.2 3.3. సో అలా ఆల్మోస్ట్ మనది కూడా 12 lakhs టచ్ అయ్యేలానే ఉంది మోడిఫికేషన్స్కి. ఇప్పుడు మన కార్ బయటకు కనిపించడానికి ఆల్మోస్ట్ స్టాక్ కార్ లాగానే కనిపిస్తుంది. ఇది ప్రసిద్ధ్ హైలక్స్. దీనికి మోర్ దాన్ 20 lakh rupees మోడిఫికేషన్స్ ఉన్నాయి. వీల్స్, ఈ కార్బన్ ఫైబర్, లోపల కార్బన్ ఫైబర్ ఉంది, పైన రిజిడ్ లైట్, స్నార్కిల్, సస్పెన్షన్, కీబోర్డ్, రిజిడ్ లైట్, రోల్ బార్, క్యారియర్, ఇది షట్టర్, బటన్ ప్రెస్ చేయగానే ఓపెన్ క్లోజ్ అవుతుంది. ఇంక ఇవి మన పార్ట్స్. ఇది మన మెటల్ బంపర్. లిఫ్ట్ చేయడం అయితే ఇంపాసిబుల్, చాలా హెవీ ఉంది. దీనిలో మన షట్టర్ ఉంది, షట్టర్ JCBL కంపెనీ. ఇవన్నీ పార్ట్స్. దీనిలో మనది ఏముందో తెలియదు. ఈ హ్యామర్ కూడా మనదే. ఇది రోల్ బారో లేదంటే రోల్ బారే అయి ఉంటుంది. అండర్ బాడీ గార్డ్ అదేంటి అంతే ఉంది. 4 పీసులు ఉన్నాయిరా. ఓహో, అది అటాచ్ చేయాలా? ఇది రెడ్ కలరే ఉందా? ఓ యా, రెడ్ యా. బంపర్, షట్టర్, ఇదా క్యారియర్? ఓకే, క్యారియర్. సో యా, ప్రసిద్ధ అయితే నేను నెంబర్ మెన్షన్ చేసి పెడతాను మన డిస్క్రిప్షన్లో. ఎవరికైనా మోడిఫికేషన్స్ కావాలన్నా సరే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. చెప్పడం మర్చిపోయా, ఇది కూడా స్టాక్ కాదు, ఇది బానెట్ స్ట్రడ్స్, టొయోటావి. అండ్ కొంచెం కంఫర్ట్ కోసం ఈ కుషన్ కూడా చేసుకున్నాం. దీన్ని ఎయిర్ లంబ సపోర్ట్ అంటారు. ఫ్రీడో పిల్లో, నెక్ పిల్లో. ఇది నాది ఎవ్వరు ఓపెన్ చేయలే. ఏం ఓపెన్ చేశారు? నాదెందుకు ఓపెన్ చేస్తారు? మమ్మ ఏం చేయలేదు అసలు లోపల. అసలు ఎందుకు? సారీ, ఈ ర్యాపింగ్ దీన్ని ఏమంటారు? అవునా, ఇది దీన్ని ఏమంటాం? క్రోమ్ డిలీట్ చేసినప్పుడు ఓపెన్ చేసినట్టున్నారు. అవును, మన ఎయిర్ ఫిల్టర్ ఏది? BMC. దీనికి ఇప్పుడు BMC ఎయిర్ ఫిల్టర్ ఒకటి వస్తుంది. వీడి దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. పట్టుకో. హ్యాపీ. ఇప్పుడు 11:44 అవుతుంది. ఇప్పటికీ బంపర్ కూర్చుంది. ఇంకా బంపర్ ఫిక్స్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే గ్రిల్ లేదు, దీన్ని ఏమంటారు, ఫాగ్ ల్యాంప్స్ లేవు,
కింద ఒక ప్రొటెక్షన్ గార్డ్ వస్తుంది, అది కూడా లేదు. ఇదంతా అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ బంపర్ మాత్రం చాలా సాలిడ్ ఉంది. 12:30 అయింది, ఇప్పటికి బంపర్ ఫిక్స్ అయింది. 4 hours పట్టిందమ్మ, 5 hours ఓన్లీ బంపర్కే అయిపోయింది. ఇది డే 2. ఇప్పుడు 9:30 అవుతుంది. 7:30కి వర్క్ స్టార్ట్ చేసాం. ఇది మన షట్టర్, ఇది వెనకాల వస్తుంది, ఇంకా ఓపెన్ కనిపించకుండా ఉంటుంది. దీనికి రిమోట్ ఉంటుంది, మనం క్లిక్ చేయగానే క్లోజ్ ఓపెన్ చేసుకోవచ్చు. అది ఇన్స్టాల్ అయిపోయిందో చూపిస్తా. 12:47 అవుతుంది. మన రోల్ బార్ అయితే ఒక షేప్కి వచ్చింది ఇప్పుడు. ఇది మన షట్టర్, ఇది ఇంకా ప్రాపర్గా ఫిక్స్ చేయలేదు. అండ్ ఇప్పుడు క్యారియర్ ఓపెన్ చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత అండర్ వెహికల్ గార్డ్ ఒకటి ఉంది, అదొకటి ఇన్స్టాల్ చేయాలి. ఇదంతా అయ్యేటప్పటికి మార్నింగ్ 5-6 అవ్వచ్చు. 2 days తర్వాత మన హైలెక్స్ ఒక షేప్కి వచ్చింది. ఫస్ట్ సెట్ ఆఫ్ మోడిఫికేషన్స్ అన్నీ అయిపోయాయి. నిన్న నైట్ పాపం వర్కర్స్కి కూడా నిద్ర వచ్చి మార్నింగ్ వచ్చేస్తాము అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చేసుకున్నారు. ఈ లాక్ అన్లాక్, లైట్ ఆన్ లైట్ ఆఫ్. అన్లాక్ క్లిక్ చేశాను, ఇది ఓపెన్ అవుతుంది. ఎస్, లోపల ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ కూడా మన రిమోట్లో ఆఫ్ చేసుకుంటే ఆఫ్, ఆన్ అంటే ఆన్. మళ్ళీ బటన్ క్లిక్ చేయగానే షట్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం నా హైలెక్స్ లాగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఒక కమర్షియల్ హైలెక్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒక 300 kgs యాడ్ చేసామా, 250 విన్ చేస్తే ఇక్కడ మనం లైట్ బార్ వేస్తాం తర్వాత. అండ్ వించ్కి ఇక్కడ ప్లేట్ లిఫ్ట్ చేస్తే ఇక్కడ నుంచి వించ్ రోప్ వస్తుంది. కింద మనం అండర్ బాడీ ప్లేట్ కూడా పెట్టేసాము, ఇప్పుడు కనిపించట్లేదు. ఈ డీ షాకిల్స్ ఒక ఫోటోలో చూస్తే నాకు చాలా నచ్చాయి. ప్రసిద్ధికి పంపించి ఇవి తెప్పించాను. ఇవి ప్రోమాన్వి, ఇది హ్యామర్ కాదు. బ్రేక్ లైట్కి ఆరెంజ్ వస్తున్నాయా? ఆహా, పార్కింగ్ మోడ్లో వేస్తే ఆరెంజా? నైస్, ఓకే. అది బ్రేక్ లైట్. ఒకసారి రివర్స్ గేర్ ఓకే, సార్టెడ్. కాదు, హైలెక్స్కి ఒకటే సైడ్ వస్తుంది కదా, అది 2 sides చేయలేమా? ఇప్పుడు మొత్తం దీనికి ఉన్న మాడ్స్ మాట్లాడుకుందాం. బంపర్, డీషాకిల్, కింద ఒక అండర్ వెహికల్ గార్డ్, బానెట్ స్టబ్స్, లెవెలర్, స్పేసర్, ఈ బోర్డ్, ఈ ఆఫ్టర్ మార్కెట్ మిర్రర్స్, ఈ లంబర్ సపోర్ట్, ఈ ఫ్రీడో, ఇవన్నీ కౌంట్ చేయక్కర్లేదు. రోల్ బార్, క్యారియర్, షట్టర్, ఇంకేమున్నాయి అంతే. ఇప్పుడు దీనికి వీల్స్, సస్పెన్షన్, వెనకాల హుక్, ఫ్రంట్ వించ్, స్నార్కిల్, లైట్స్, ఆడియో సిస్టమ్, చాలు ఈ 7. ఇప్పుడు స్టాక్ సస్పెన్షన్ ఉంది కాబట్టి కొంచెం ఇలా ఉంది. మన ఆఫ్టర్ మార్కెట్ సస్పెన్షన్ వచ్చిన తర్వాత వెనకాల ఒక 2 inches, ఫ్రంట్ 1 inch లిఫ్ట్ అవుతుంది. లోపల ఒక హైలెక్స్లో ఒక సూపర్ మోడల్ ఒకటి ఉంటుంది, అది చూపిస్తా. ఈ సేమ్ స్నార్కిల్ కావాలి మనకి. ఇది లైట్స్ ఫిక్స్ చేసుకోవాలి. వీల్స్ మనకి డిఫరెంట్ ఉంటాయి కానీ సేమ్ కంపెనీ, బ్లాక్ రైనోవే. నాకు వెనకాల స్పీకర్ కావాలి, అలా స్పీకర్ కావాలి, లైట్ కావాలి, హుక్ కావాలి. కెమెరా అసలు జస్టిస్ చేయలేదు, కళ్ళతోనే చూడాలి. నాకైతే పిచ్చిగా నచ్చింది. సో ఇక్కడితో అయితే నేను ఇంకా వ్లాగ్ని ఆపేస్తున్నాను. నెక్స్ట్ సెట్ ఆఫ్ మోడిఫికేషన్స్ అన్నీ ఇంకొక వ్లాగ్ చేద్దాము. So yeah, that's it for today guys. Thanks for watching.